హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ అగ్నేష్ అమిత్రాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. 2025 కొత్త సంవత్సరం, కన్యా రాశి వారికి సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా మంచి రెమెడీస్ ఏదైనా ఉంటే తెలియజేయండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ప్రతి ఒక్క రాశి వారికి సంవత్సరం అందరికి కలిసి రావాలి. మీరు యొక్క ఆశలు ఏదైతే కోరికలు ఉన్నాయో అన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ 2025లో మనం తెలుసుకోబోయేది కన్యారాశి. సో కన్యారాశికి ప్రతినిత్యం కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండొద్దు అనుకుంటే మాత్రం కొంచెం క్వాంటిటీ శనగలు, కొంచెం బెల్లం గోమాతకి నీకు కుదిరినప్పుడల్లా నెలలో ఒకసారి ఏదైనా సరే కానీ నిత్యం కూడా తినిపిస్తుండు, అమ్మకు సమర్పిస్తుండు. సెకండ్ వచ్చేసి ఎవరికైతే ఇంట్లో ధనం నిలబడాలి ప్రతినిత్యం కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు అంటే ప్రతి శనివారం రోజు ఏం చేయాలంటే కొన్ని పసుపావాలు తీసుకొని నీ ఇంట్లోనే ఉదయం పూజ చేసే ముందు నీ ఇంట్లోనే లోపల ఒక 7 టైమ్స్ ఆ పసుపావాలు తీసుకొని లోపల ఒక 7 సార్లు తిరిగి ఇంటి బయటకు వచ్చేసి ఆ పసుపావాలు పడేసాయి. ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్ చేస్తున్నా, ఖచ్చితంగా వారంలో నీ కుదిరినప్పుడల్లా కొంచెం పెరుగులో చక్కెర వేసుకొని తింటా ఉండు. ఆటోమేటిక్గా చంద్రుడు శుక్రుడు యొక్క బలం పెరుగుతుంది. చంద్రుడు క్యాష్ ఫ్లో తీసుకొస్తాడు, శుక్రుడు లగ్జరీ స్థిరత్వాన్ని తీసుకొస్తాడు. సో ఇది నువ్వు ఒకటి అలవాటులాగా చేసుకో. ఇది కొంచెం క్వాంటిటీ, పెద్ద గిన్నెలు ఏం తిన్నక్కర్లే. ఇప్పుడు నార్త్ ఇండియాలో మీరు చూసినట్టయితే మనం ఎక్కడికి వెళ్ళినా సరే కానీ వాళ్ళు ఈ మీగడ మలై అంటారు వాళ్ళు. ఆ మలై కానివ్వండి, పెరుగు ఇప్పుడు నేను పర్టికులర్ ఉత్తరాఖండ్ వెళ్ళినప్పుడు కానీ మధ్యప్రదేశ్ వెళ్ళినప్పుడు అక్కడ మంచిగా మట్టి గ్లాసులలో వేసిస్తారు. అది రెమెడీ. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ నార్త్ ఇండియన్స్ ప్రతిదీ ఫాలో అయ్యేది రెమెడీయే, కానీ మన వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఇది ఒకటి చేస్తుండండి. ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ వ్యాపారస్తులు ఏం చేయండి అంటే ఈ సంవత్సరం నీకు కుదిరినప్పుడల్లా హోమగుండం దగ్గర ఇటుకలు స్పాన్సర్ చేయి. నీకు వ్యాపారం ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో చూడు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ బుధుడు కుజుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది. నువ్వు ఎక్కడైతే ఇటుకలు హోమంలో ఇస్తావో నీకు ఎక్కడైతే ఒకవేళ కంటిన్యూగా డబ్బులు ఆగిపోతున్నాయి, అమౌంట్ స్టక్ అవుతుందా, అమౌంట్ ఇవ్వట్లేదు, బయర్స్ తీసుకుంటున్నారు కానీ కరెక్ట్ టైం మీద ఇవ్వట్లేదు అంటే చేసి చూడు. ఎవరైతే కన్యారాశి వారు వ్యాపారస్తులు ఉన్నారో 100% జరుగుతుంది. అది ఇటుక ఇవ్వటానికి ప్రయత్నం చేయి. దాంతోపాటు ఎవరైతే మన కన్యారాశి వారు ప్రైవేట్ జాబ్లో ఉన్నారో ఈ ప్రైవేట్ జాబ్లో ఉన్న దగ్గర ఏంటంటే నువ్వు నీ ఇంట్లో నీ కుదిరినప్పుడల్లా ఏం చేయాలంటే నీ ఇంట్లో కొన్ని అక్షంతలు ప్రిపేర్ చేసుకో. దాంట్లో కూడా ఏంటంటే మనకి సెంట్ వేస్తారు. దాంట్లో కొంచెం స్మెల్ రావడానికి మన పూజా సామాగ్రిలో సెంట్ ఇస్తారు. ఆ సెంట్ వేసి అక్షంతలు కలిపి ఆంజనేయ స్వామి గుడిలో కానీ లేదంటేనేమో శివాలయంలో కానీ పెట్టేసాయి. లేదంటే ఆ తండ్రి కాళ్ళ దగ్గర పెట్టే, లేదా ధ్వజస్తంభం దగ్గర పెట్టేసాయి. నీ ఉద్యోగం గురించి కోరుకో. నీ ప్రైవేట్ జాబ్లో ఎలాంటి ఇబ్బందులు ఉందొద్దని కోరుకో. ఎందుకు వస్తే నేను చూస్తాను. ఎందుకంటే బృహస్పతి గజకేసరి యోగం అంటాం ఇది. ఆ గజకేసరి యోగం అనేసరికి బృహస్పతి భాగ్యాన్ని మారుస్తాడు. చంద్రుడు నీ అధికారి ఎవరైతే ఉన్నాడో ఆ అధికారికి నీ మీద మంచి ఒక అభిప్రాయం వచ్చేలాగా ఆ తండ్రి ఆ మానసికంగా ఆ వ్యక్తిని మారుస్తాడు. కాబట్టి చిన్న అక్షంతలు ఇవ్వటంలో కూడా అంత డెప్త్ ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఉన్నారో గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఏం చేయాలి అంటే ఎక్కడైనా అన్నదానం జరుగుతుంది అంటే అక్కడ ఏదైనా స్టీల్ పాత్ర నువ్వు స్పాన్సర్ చేయి. 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, ఒక టెంపుల్లో స్టీల్ సంబంధించింది ఏదైనా, మళ్ళీ అల్యూమినియం కాదు, స్టీల్ గంటేస్తావా. నీ బడ్జెట్ ఎక్కువ మనకు అవసరం లేదు. తక్కువ బడ్జెట్ ఉన్న 2 గంటలు కొని తీసుకెళ్ళి టెంపుల్ గారికి కొంచెం వాడండి, మీరు అన్నదానం చేసేటప్పుడు వాడండి. లేదు బడ్జెట్ ఉందో బకెట్ తీసుకెళ్ళి కర్రీ ఇచ్చేది. అదేమవుతుందంటే నీకు గవర్నమెంట్ జాబ్లో మెయిన్ 2 కావాలి. ఒకటి రవి, శని, శుక్రుడు, 3 కావాలి. స్టీల్ శుక్రుడు వచ్చేసాడా, రవి ఎక్కడ వచ్చాడు, టెంపుల్లో ఇచ్చాం కాబట్టి. మళ్ళీ ఇక్కడ శని ఎక్కడ వచ్చిందంటే ఎవరికైతే పెడుతున్నావు, పేదోళ్ళకే. ఉన్నోళ్ళు అయితే అన్నదానం, ఉన్నోడైతే వచ్చి తింటాడేమో ఇప్పుడు ఒకసారి, కానీ ప్రతినిత్యం జరిగేటప్పుడు తినేటోడేవాడు పేదోడే. సో పేదోడేవాడు శనే కదా. కాబట్టి ఇది చిన్న గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ వాళ్ళకి కన్యారాశి వారికి 2025లో 2 నెలలకు 3 నెలలకు ఇస్తూ ఉండు. ఆటోమేటిక్ నీ గవర్నమెంట్ జాబ్లో ఎలాంటి ఇష్యూస్ రావు. అలాగే విదేశీయాన ప్రయత్నం చేస్తున్నాం గురుగారు, మళ్ళీ విదేశీయానంలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు అనుకుంటే నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను. కొంచెం లైట్గా పనీరు, అలాగే నానబెట్టిన శనగలు పొట్టు తీసేయి. నానబెట్టిన శనగలలోనే పొట్టు తీసేసి పువ్వు శనగలను దొరుకుతాయి. లేకపోతే మనకి మార్కెట్లోకి వెళ్తే బాగా ఈ వెంచినే ఉంటాయి పువ్వు శనగలు. అది ఇట్లా పొట్టు ఇట్లా అనగానే వెళ్ళిపోతుంది. సో అవైనా సరే కానీ పొట్టు తీసిన శనగలు, కొంచెం లైట్ పన్నీరు చిన్న ముక్క నీ కుదిరినప్పుడల్లా
గోమాతకు సమర్పిస్తూ ఉండు. ఇది ఎవరికైతే కన్యారాశి వారు విదేశీయానానికి ప్రయత్నాలు చేస్తున్నారో, ఎవరైతే వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు ఏం చేయండి అంటే, ఎవరికైనా సరే కానీ 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి ఏదైనా వస్త్రం ఇప్పటానికి ప్రయత్నం చేయి. అలాగే వాళ్ళ దగ్గర నుంచి అంటే చిన్నపిల్లల దగ్గర ఏముంటాయి కానీ నా అమ్మకు ఒక నీ ఇష్టదైవం ఎవరు, ఇప్పుడు నా తల్లి, ఇప్పుడు నా బగళాముఖి అమ్మ ఉంది, నిన్ను ఆరాధన చేసుకుని నా బగళాముఖి అమ్మ ఉంది. సో నేను బగళాముఖి అమ్మ అనుకొని నేను వాళ్ళకి సేవ చేసుకుంటా. ఆ తల్లి అట్లా ఆ భావనతోటి ఇస్తా. ఏదో నేను ఇస్తున్నా కదా నా దగ్గర ఉంది కదా అని కాదు. నా అమ్మని నేను తలుచుకుంటా, నా బగళాముఖి తల్లికే నేను ఇస్తున్న ఆ స్వరూపాన్ని అక్కడ నిన్ను దర్శించుకొని అప్పుడు ఆమెకి ఇస్తాను. సో ఆ భావనతోటి వాళ్ళకి ఇవ్వండి. అలాగే దగ్గరలో గణపతి టెంపుల్లో జిలేబీ డిస్ట్రిబ్యూట్ చేయండి. నీకు కుదిరినప్పుడల్లా గణపతి టెంపుల్ పర్టికులర్ అనుకుంటేనేమో థర్స్డే చేయి. వివాహం కోసం అనుకుంటే గురువారం రోజు చేసినట్టయితే అతి శీఘ్రంగా ఆ తండ్రి కేతు పాజిటివ్లో తీసుకొచ్చాడు అంటే పరిచయస్తులు మంచి సంబంధాన్ని తీసుకొస్తారు. కాబట్టి వివాహానికి కూడా ఇది మంచి రెమెడీ మీకు. సో మనకి ఇంకా డెప్త్ అనలైజేషన్ అంటే డేట్ ఆఫ్ బర్త్ టైం చూడాల్సిందే. ఇప్పుడు ఎందుకంటే నేను ఒక క్లయింట్ వచ్చారు, గురుగారు మీరు రిలేషన్షిప్లో ఉన్న 4 years నుంచి మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాము, మరి ఎట్లా ఉంది ఇద్దరు చూడండి అని చెప్పి ఓ వ్యక్తి వచ్చారు 6 months బ్యాక్. అయితే నేను అన్నాను, అమ్మ లివింగ్ రిలేషన్ ఓకే, కానీ నువ్వు ఎప్పుడైతే పెళ్లి చేసుకొని అత్తగారి ఇంట్లోకి వెళ్తావో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలమ్మా, ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పా. అదేంటి గురుగారు మీరు 4 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నావు అట్టెట్లు వస్తాయి అన్న. అమ్మ ఆయన జాతకం చూసినట్టయితే 4-11 స్థానం బలపడ్డది. అంటే 4 అంటే అమ్మ స్థానం, 11 అంటే భాతృస్థానం. సో వాళ్ళ మాటలు నిన్ను ఇబ్బంది పెడతాడు. అట్లెట్లయితే అది కాదు, మాలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది, ఏం అనలేము. ఉన్నది ముఖం మీద చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు అరే ఇక్కడ ఉందమ్మా అది పరిస్థితి, ఇప్పుడు వచ్చే దశాంతర దశ, నువ్వు నెక్స్ట్ 4 monthsలో మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నావు, 4 months కూడా పట్ట 2 monthsలో మీ మ్యారేజ్ అయిపోతుంది, కానీ ఈ రెమెడీ చేసుకో, ఈ స్టోన్ వేసుకో, కానీ సఫరింగ్ అయితే తప్పదు అని చెప్పాను. ఉన్నది ఫ్యాక్ట్ అది. సో దానికి ఏం చేయాలి అంటే పలానా హోమం ఉంటుందమ్మా, దానికి ఇంత ఖర్చు అవుతుందని చెప్పాను. సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళారు, హోమం చేయించుకోలేదు, ఆ స్టోన్ పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు. పెళ్ళి అయిపోయింది. మనం అన్నట్టే 1.5 months 2 months కూడా పట్టలేదు, 1.5 monthsలో మ్యారేజ్ అయిపోయింది. ఈ పాప కన్సీవ్ కూడా అయింది. తర్వాత ఇక టార్చర్ స్టార్ట్ ఇంట్లో. ఆ అమ్మ మాట విని ఇవన్నీ తిట్టడం, తమ్ముడు మాటిని తిట్టడం, ఇది స్టార్ట్ అయిపోయింది గొడవ. అన్న మాటని తిట్టడం, టార్చర్ పెట్టడం స్టార్ట్. ఇక అప్పుడు ఉరికొచ్చారు వాళ్ళు. అప్పుడు ఆమె వచ్చింది, ఆయన రాలేక వచ్చి ఏం చేయాలంటే, నువ్వు కన్సీవ్ ఉన్నావు అమ్మ, కన్సీవ్ ఉన్నప్పుడు హోమాలు చేయొద్దు, అది అయిపోయినాకనే అప్పటిదాకా ఏం చేయాలి గురుగారు అంటే మనం బాధపడాల్సిందే. సో అది కొంచెం తగ్గముఖం పట్టాలి అంటే ఆ స్టోన్ వేసుకోమ్మా, ఈ రెమెడీస్ చేసుకో అని చెప్పాం. అదే కన్సీవ్ కాకముందే అప్పుడే చెప్పిన ఉంటే ఇది రాకుండా చేయొచ్చు కదా. అంటే అది మొత్తం తగ్గిలేము, మనం ఏం దేవుళ్ళం కాదు. కాకపోతే ఏంటంటే 100%లో 80% తీసేయచ్చు, 20% అయితే అనుభవించాలి. ఎందుకంటే తండ్రి రాశాడు కాబట్టి మనం 80%ని కంట్రోల్ చేయగలుగుతాం. కాబట్టి ఇట్లాంటి డెప్త్ అనలైజేషన్ అనేది ఏదో నాకు నక్షత్రాలు కలిసాయి నేను చేసేసుకుంటా అంటే అట్లా కాదు. ఒకవేళ D4 చార్ట్లో కానీ పొజిషన్ లగ్నాధిపతి ఎట్లా ఉందో చూడాల్సి వస్తుంది. ఒకవేళ ఇలా మ్యారిటల్ లైఫ్ అంటే D7 చార్ట్లో వీనస్ పరిస్థితి ఏంటి, అలాగే కుజుడు ఏ ప్లేస్మెంట్లో ఉన్నాడు, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి చెప్పగలుగుతాం మీది లైఫ్ లాంగ్ నడుస్తుందా రిలేషన్, లేదా 5 years తర్వాత ప్రాబ్లం వస్తుందా, 6 years తర్వాత ప్రాబ్లం వస్తుందా, అది అనలైజేషన్ అని చెప్పగలుగుతాం. కాబట్టి 2025లో కన్యారాశి వారి పరిహారాలు చేసుకొని లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. స్క్రీన్ మీద చూస్తుంది ఇది ధనరక్ష యంత్రము. ఇది మనం ఇంట్లో పెట్టుకోవాలి. ఇది కాళమణి మీద మనం నిర్మించాం. ఇది టోటల్ కూడా మంత్రోపచారణం దీని మీద నిర్మించడం జరిగింది. ఇది ఏంటంటే నార్త్ ఇండియన్స్ మన మిత్రులు ఉత్తరాఖండ్ నుంచి మనకి ప్రత్యేకంగా చేపించి ప్రిపేర్ చేసి ఇచ్చింది మనకి. అంటే మనం చెప్తే వాళ్ళు ప్రిపేర్ చేయించారు ఈ పద్ధతిలో. సో ఇది మన దగ్గర ఉంచుకోవాలి. చిన్నది ఇది బుధమణి అంటాము. ఈ బుధమణి అనేది మన దగ్గర ఉండాలి. ఈ కాళమణి అనేది మాత్రం ఇంట్లో పెట్టుకోవాలి. ఈ బాక్స్ తోటి వస్తుంది మీకు ఇట్లా. ఈ బాక్స్ అనేది ఇట్లా క్లోజ్ అయిపోతుంది. ఇంట్లో ఏంటంటే మీకు వచ్చినప్పుడు ఇట్లా పెట్టుకోండి, ఈ బాక్స్ ఇట్లా పక్కకు పెట్టుకోండి, లేదా దీని కింద పెట్టుకున్నా పర్లేదు. సో దీనికి ఎలా ఆరాధన చేయాలి ఏంటిది అనేది మీకు వాయిస్ మెసేజ్ వస్తుంది. మీరు బుక్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి బుక్ చేయండి. లిమిటెడ్ స్టాకే ఉంది. మళ్ళీ మనం స్టాక్ ముందు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. కానీ 100% 2025లో ఈ వస్తువు మీ దగ్గర ఉంది అంటే అదృష్టం మీకు తోడవుతుంది, ఆ ధనాకర్షణ కలుగుతుంది, ధనరక్ష కూడా కలుగుతుంది. కాబట్టి వెంటనే కమర్షియల్గా కాదు, ఇది అన్ని రాసుల వారికి అదృష్టం తోడు చేయాలనే ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొచ్చాం. నేను చెప్పాను కదా, దీని కాస్ట్ కూడా పెద్ద ఏం లేదు, జస్ట్ 3200 రూపీస్ మాత్రమే దీని కాస్ట్. 2025లో ఓవరాల్గా కన్యారాశి వారు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి అద్భుతంగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.